నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు బ్రదరు చక్కటి మాటలతోని దైవత్వం అంటే ఏంటి, ఆయన మన కొరకు ఏం చేశారు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయనలో గొప్పదనాలు ఏంటని చెప్పి అనేక విషయాలు మనందరికీ తెలియపరచడం జరిగింది. వాటిని ఆచరిస్తూ దేవుని యెడల నమ్మకంగా ఉంటూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలం అని ఉంది. అంత మాత్రమే కాకుండా ఐశ్వర్యము, ఘనత, అంత మాత్రమే కాకుండా జీవం కూడా ఉన్నదని చెప్పేసి తెలియపరుస్తుంది. కనుక దేవుని యెడల మనం నమ్మకంగా ఉండి ఆయన మేలులు పొందుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు మీరందరూ ఈ యొక్క క్రిస్మస్ను ఆరంభించుకున్నారు, దేవుని పుట్టుకని జ్ఞాపకం చేసుకున్నారు, ఆయన దీవులను పొందుకోవాలని చెప్పేసి మీరు ఆతృతపడ్డారు. అది మంచిదే, కానీ మరి దైవికంగా మనం ఆయన కట్టలను అనుసరించి ఆయన యందు ఉండి నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయన దీవులను మనకి వస్తాయని చెప్పి తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా మన తల్లిదండ్రులైన వారు మీ ఎడల ఆసక్తి కలిగి లేకపోతే మిమ్మల్ని ప్రేమించి చక్కటి విద్యను అందించాలి, మా పిల్లలకి భవిష్యత్తులో ప్రయోజకులు అవ్వాలి అని చెప్పేసి మీ మీద అనేకమైన ఆలోచనలు కలిగి మిమ్మల్ని ఇంత దూరం నడిపించారు. కూడా ఎవరో డబ్బున్న వారు మాత్రమే చదువుకుంటారు, మాకు మా నాన్నగారు ఏమిచ్చారని మేము చదువుకుంటాంలే అనుకుంటారు. కానీ ఈరోజు అనేకమైన ఉన్నత శిఖరాలను అందించిన వారు పేదరికం నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళినట్టుగా మరి తెలియపరుస్తున్నాం. మనలో ఉన్నతంగా ఎవరు ప్రయోజకులయ్యారో వాళ్ళని అందరినీ మనం గమనిస్తూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ దేవుని యెడల భయం కలిగి లాబొరేటరీ రెడ్డి గారు కానీ లేకపోతే కేర్ హాస్పిటల్ ఎండి గారు కానీ వీరందరూ కూడా వారు ప్రయాణం నడకతో స్టార్ట్ చేసి ఎలిమెంటరీ స్కూల్లో చదివి ఆదర్శంగా తీసుకుని ఈ దేశానికి ఉపయోగపడేవారంగా, మన కుటుంబాలకు ఉపయోగపడేవారిలా మన చదువు ఉండాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థల గురించి విద్యార్థులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కలిగి 11,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ వెచ్చించడం జరిగింది. అనేకమైన యూనివర్సిటీలు, ఇంచుమించు 23 యూనివర్సిటీల దాకా పెట్టడం జరిగింది. పేదరికం ఈ దేశంలో నిర్మూలించాలి అంటే కేవలం మనం ఇచ్చిన వసతులు కాదు, కానీ ప్రతి ఒక్కరిని విద్యాపరంగా అభివృద్ధి చేసినప్పుడు కోటాను కోట్లు వెచ్చించిందంటే కేవలం మీ ఆర్థిక పరిస్థితి మార్పు చెందాలి, వీరు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కలిగి రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కార్యక్రమాలు విద్య సంబంధమైన దానికి ఖర్చు చేయడం జరుగుతుంది. స్కూల్స్, కాలేజీలు పోషించిపోయింది. చక్కగా ఆయన ఆపరేషన్ చేసి సక్సెస్ చేశాడు భారత ప్రధాని అని చెప్పి ఈ భారతదేశం అంతా కూడా ఆయన చూస్తుంది. ఆయన చరిత్ర చూస్తే తడు బీదవాడని చెప్పేసి ఆ పేదవాడు రాస్తుంది. చేతగానవాడు అయిపోతాడని ఉంది. ఏదైనా మన శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా పట్టుదలగా సాధించినప్పుడు మాత్రమే ప్రపంచం అంతా మన మరొక లేఖను వెళ్ళిపోతే ఎవరో కూడా నా ఫ్రెండ్ అని అందరూ తను ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినప్పుడు అతను నా ఫ్రెండ్ అని చెప్పేసి అందరూ కూడా గర్వంగా చెప్పుకుంటాం.